We always, Rajinikanth first day, first show, we come as a family. Family ga vachi watch chesamu. See, one more, my son is also added in this family. Every movie IMAX lo first day, first show, premium show vachi chustamu. Very nice movie. అంటే చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం రజనీ సినిమా గురించి. ప్రతి మన రోబో చూసి ఎంజాయ్ చేసాం, అంత ఫిల్మ్ చూసి అన్ని ఎంజాయ్ చేసాం. కానీ అవుట్ అండ్ అవుట్ మాస్, ఒక రజనీ ఫ్యాన్ అవుట్ అండ్ అవుట్ మాస్ లైక్ నరసింహ, భాష, ముత్తు ఇలాంటి సినిమా గురించి వెయిట్ చేస్తున్నాం. కార్తీక్ సుబ్బరాజు గారు ఈ సినిమాని అదే పందాలో ఎక్కడ ఆ మాస్ వాల్యూస్ తగ్గకుండా ఒక మంచి కథాంశంతో ఫస్ట్ క్లాస్గా తీశారు. బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఫస్ట్ క్లాస్ ఉన్నాయి, చాలా చాలా బాగా తీశారు. ఆ వయసులో అలాంటి ఫైట్స్, అలాంటి డ్యాన్స్ చేయడం అనేది, అంటే ఒక డాక్టర్కి ఎలాగైతే వయసుతో సంబంధం లేదో అలాగే యాక్టర్కి కూడా వయసుతో సంబంధం లేదని మరొకసారి ప్రూవ్ చేశాడు ఆయన. హ్యాట్స్ ఆఫ్ టు యూ. రజనీకాంత్ గారు మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ. అందరూ బాగున్నారు, హీరోయిన్స్ అందరు. వాళ్ళ మెయిన్ ఏంటంటే ఈ సినిమాలో రజనీకాంత్ గారిని తప్ప వేరే ఎవరిని చూడలేము. ఇంకెవరైనా హైలైట్ అంటే విజయ్ సేతుపతి. చాలా బాగుంది. సూపర్ మాస్, ఫుల్లీ మాస్. దీనికి డిఫరెన్స్ కనపడిందా? అది అదే యాక్షన్ అయితే క్రేజీ. పీటర్ హైన్స్ ఇచ్చేసాడు, ఖర్చులకైతే ఇచ్చేసాడు పీటర్ హైన్స్. సినిమాలో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఏంటంటే మెయిన్గా రజనీకాంత్ మళ్ళీ ఒకప్పుడు అరుణాచలం కానీ చంద్రముఖిలో రజనీకాంత్ చూసినట్టు మళ్ళీ అలాగే రజనీకాంత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూపించాడు. అంటే లాస్ట్ 10 yearsలో రజనీకాంత్ ఇలాంటి యాక్టింగ్ చూడలేదు. ఒకసారి చూసేసరికి ఒక గూస్ బంప్స్ మూమెంట్. సినిమా మొత్తం పండక్కి మంచి సినిమా. మెయిన్ హైలైట్ స్టోరీ అండి, కథ. అది ఇప్పుడు మీకు చెప్తే బాగోదు, అది జనాలు వెళ్ళి థియేటర్లో చూడాలి. మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్తో చాలా బాగుంటుంది సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అంటారు. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్, కామెడీ కానీ ఏమైనా. సెకండ్ హాఫ్ అంతా ఫుల్ యాక్షన్. బేసిక్ కథ అండి, రజనీకాంత్ గారు కథ, డైరెక్టర్ అంతే. ఇంతకుముందు కాలా కౌలితో చాలా డిసప్పాయింట్ అయ్యాం, అంటే ఆ స్టైల్ లేదని చెప్పి. సో అది పర్ఫెక్ట్ చూపించాడు అనమాట. అండ్ అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ బాగుంది. విజయ్ సేతుపతి చాలా బాగా చేశాడు. అండ్ ఆయన ఈజ్ అ వెరీ ఎస్టాబ్లిష్డ్ అండ్ గుడ్ యాక్టర్. నవాజుద్దీన్ సిద్దికి కొంచెం ఏందన్నా సిమ్రాన్ త్రిష క్యారెక్టర్స్ ఏం లేవన్న. ఆమె ఫ్లాష్ బ్యాక్లో వస్తారు. సిమ్రాన్ ఒక ఫస్ట్ హాఫ్లో వస్తుంది, త్రిష ఫ్లాష్ బ్యాక్లో వస్తుంది. అది 40 years ఓల్డ్ లాగా కనిపించాడు. మస్తు బ్యాక్గ్రౌండ్ బాగుంది. సాంగ్స్ పర్వాలేదు, 2 songs బాగుంది. 40 years ఓల్డ్ ఆ ఏజ్. సంక్రాంతి విషెస్ టు ఎవ్రీవన్. సంక్రాంతి నల్వాయితకల్, హ్యాపీ పొంగల్ టు ఎవ్రీవన్. ఫస్ట్ హాఫ్ ఈజ్ వెరీ గుడ్. పేట తమిళ్లోనే చూశాను, ఫ్యాన్స్తో చూశాను. థియేటర్ లోపల రచ్చే. ఫస్ట్ హాఫ్లో రజనీ ఫుల్ మాస్ అవతార్. అంటే రజనీ ఎలా చూడాలో చిన్నప్పటి నుంచి రజనీ సార్ ఫిలిం అంటే ఎలా ఉండాలో, పంచ్ డైలాగ్, విలన్, ఎలివేషన్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్లో బాగా వర్కౌట్ అయ్యాయి రజనీ. సెకండ్ హాఫ్లో కొంచెం టెంపో డిప్ అవుతుంది. బట్ ఎండ్లో మళ్ళీ రజనీ సార్ ఫుల్ మాస్ అవతార్లో వస్తారు. వెరీ గుడ్ ఫిలిం. చాలా ఎంజాయ్ చేశానండి. ఫస్ట్ హాఫ్ చాలా ఎంజాయ్ చేశాను.